నేను నా జీవితంలో అనుకోలేదండి. ఎలాంటి దిక్కుమాలిన వార్త ఒకటి నేను మీకు చెప్పాల్సి వస్తుందని, ఇలాంటి వార్త కూడా మీతో మాట్లాడాల్సి వస్తుందని నేను నా జీవితంలో అనుకోలే. నిజంగాను అదేదో దాంట్లో అంటాడు కదా, ఏదంటే నిరంజన్ గారు తగలెట్టండి సరే, అలాగే ఇప్పుడు తగలెట్టాలని ఇప్పుడు నిజంగా ఎందుకంటానండి ఈ మాటలో. ఏదైతే ఈటీవీలో ఒక వార్త ప్రసారం అయింది, ఆ వార్త వైరల్ అయ్యింది. వైరల్ అయితే ఖచ్చితంగా మీకు చెప్పాలి కదా నేను. కాబట్టి ఆ రకంగా నేను మీకు ఈ వార్త చెప్పాల్సి వస్తుంది సుమా, లేకపోతే అసలు ససేమని ఎలాంటి వీటికి దరిదాపులకి వెళ్ళలేము. నాకు చాలా సిరాకు ఇలాంటి వార్తలు. ఎలా అంటే కనీసం కొన్ని విలువలు ఉండాలి కదండి, ఎలాంటి పత్రిక అయినా లేదా ఛానల్స్ అయినా. కాబట్టి ఎంత దారుణంగా ఉంటాయా అని అనిపించింది అనమాట. కృష్ణానదిలో మొసలు కనిపించింది, దానికి గత ప్రభుత్వమే కారణం, జగన్ గారే కారణం. వార్త చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇలాంటి ఛానల్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని మనం నమ్మకూడదు అని రాష్ట్ర ప్రజల్లో చాలామందికి తెలియదు పాపం. వాళ్ళకి తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి, వీడియోని చెప్తాను. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అందుకే అన్నా, ఎందుకంటే ఇలాంటి దిక్కుమాల వార్త చెప్పాల్సి వస్తుంది అని అంటే ఎప్పుడో 3 సంవత్సరాల కిందట గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ ఒక 3 మొసళ్ళు కనబడ్డాయంట. ఆ 3 మొసల్లో పట్టుకొని కృష్ణానదిలో వదిలేశారంట. ఈ మాట స్థానికులు ఎవరో చెప్పారంట. చెబితే ఆ 3 మొసళ్ళ తాలూకా బాపతే ఒక మొసలే బయటకు వచ్చి ఒడ్డు మీద కూర్చుందంట. ఒడ్డు మీద కూర్చుంటే ఇప్పుడు దారిపోయే వాళ్ళు చాలామంది చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యి ఆ మొసలు బట్టి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారంట. కారణం ఏంటంటే కనుక గత ప్రభుత్వంలో 3 మొసళ్ళని పట్టుకుని దాంట్లో వేశారు. 3 సంవత్సరాల కిందట వేశారు. 3 సంవత్సరాల కిందట అయితే ఆ మొసలు అక్కడే ఉంది. 3 సంవత్సరాల కిందట వేసిన చోట అది ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు ఏంటంటే ఇది వార్త మీకు అర్థం కాలేదు కదా. ఒకసారి నేను అది ప్లే చేస్తాను, ఒక్కసారి మీరు చూడండి. మీకు చూస్తే మీకు అర్థం అవుతుంది నేను చెప్పింది ఏంటనేది. ఒకసారి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రజల అలికిడిని గమనించిన మొసలి క్షణాల్లోనే తిరిగి నదిలోకి జారుకుంది. పనులకు వెళ్లిన వారు తీసిన మొసలి ఫోటో రాజధాని గ్రామాల్లో చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో వేరొక ప్రాంతంలో దొరికిన 3 మొసలను అటవీ శాఖకు అప్పగించకుండా కృష్ణా నదిలోనే విడిచిపెట్టారని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేరొక ప్రాంతంలో దొరికిన 3 మొసలను అటవీ శాఖకు అప్పగించకుండా కృష్ణా నదిలోనే విడిచిపెట్టారని స్థానికులు తెలిపారు. విన్నారుగా. కాబట్టి దానికి జగనే కారణం. ఆ మొసలి కనపడటానికి కూడా జగనే కారణం. కృష్ణానదిలో నీళ్లు తగ్గినా జగనే, నీళ్లు పెరిగినా జగనే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు రాబోయే రోజుల్లో ఇలాంటి ఛానల్స్లో వచ్చే వార్తల గురించి చెప్తున్నాను నేను. ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఎలా అంటే వాళ్ళ వల్ల వాళ్ళ తొక్కిసలాట్లో 2 కుక్కలు చచ్చిపోయినాయి, దానికి ప్రగాఢ సానుభూతి. లేకపోతేనేమో ఆ వీధిలో దొంగలు పడ్డానికి గత ప్రభుత్వమే కారణం, దాంట్లో జగనే కారణం. కాబట్టి వర్షాలు కురవకపోతే జగనే కారణం, కురిస్తే జగనే కారణం. ఏంటి ఇలాగా ప్రతిదానికి ఇంటర్ కనెక్షన్ ఖచ్చితంగా జగన్ ముడిపెడతారు, గత ప్రభుత్వాలు ముడిపెడుతున్నారు. ఎంత దారుణం అండి. చూసి చెప్పేవాడికి అలాగా లేదు. అసలు చూసేవాడు ఆ మాత్రం జ్ఞానం ఉండదంటారా? మళ్ళంటూ కనీసం అది కరెక్టా కాదా అని కనీసం ఆలోచిందాం కదండి. అది నిజమా వాస్తవమా కాదని మరి ఎలా చెప్పేస్తారు ఇలాగా? ఎప్పుడో 3 సంవత్సరాల కింద తీసుకొచ్చి అక్కడ వేస్తే 3 సంవత్సరాల నుంచి అది అక్కడే ఉండి ఇంకా ఎలాగే అసలు వార్త లేకపోతే ఏంటో అంటే ఏదో ఒకటి కావాలి గత ప్రభుత్వం మీద తొయ్యడానికి. సంఘటన ఏదైనా వాళ్ళకి అనవసరం, సన్నివేశం ఏదైనా వాళ్ళకి అనవసరం. గత ప్రభుత్వానికి ఆపాదించేయాలి, జగన్ గారికి అది ఆపాదించేయాలి. కాబట్టి మరి అంటే క్రెడిబిలిటీ అనేది మెయింటైన్ చేయరా అంటే నాకు తెలియకడుతున్నాను. కాబట్టి అంటే ఇప్పుడు నయ్యం ఎలా అంటే అసలు ఎండలు గట్టి కాస్తున్నాయి కాబట్టి జగనే కాయపిస్తున్నాడు. ఆ ఎండలో కూడాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంట బాగా పెట్టారు సూర్యుడికి, దానివల్ల అది మండిపోయి దాని ద్వారా ఎలా వస్తుంది అని చెప్పినా ఆశ్చర్యపోను. అసలు రానున్న రోజుల్లో ఎలాంటి వార్తలు నేను చెప్పాల్సి వస్తుందో, మీరు వినాల్సి వస్తుందో అది మీకే తెలియాలి. గుండె గట్టిగా బరువుగా చేసుకునే ఇలాంటి వార్తలు రాబోయే రోజులు ఇంకెన్ని వినాల్సి వస్తుందో మరి చూద్దాం. చూస్తున్నాం మీరంతా కూడా మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ఇలాంటి దాని మీద కూడా కామెంట్ చేయాల్సి వస్తుంది మీరు కూడాను. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.